తేదీ నుంచి అసెంబ్లీ, ఇంతకుముందు చెప్పిన కదా, 30వ తేదీ నుంచి అసెంబ్లీ జరగబోతున్నది. కాళేశ్వరం పైన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదిక మీద చర్చించబోతున్నది. డిప్యూటీ స్పీకర్గా రామచందర్ నాయక్ ఎన్నిక, అదే రోజు కేబినెట్ సమావేశం, స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీలకు 42%పై చర్చించబోతున్న మంత్రివర్గం. సో ఇంతకుముందు మనం చూసినాం ఆల్రెడీ 2వ తేదీలోగా మొత్తం ఓటర్ లిస్ట్ అంతా రెడీ అవ్వాలని ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చేసింది. 30వ తేదీన వీళ్ళు క్యాబినెట్ సమావేశం పెట్టి ఆ రోజున మరి ఏ రకంగా జీవో ఇచ్చి ఏమైనా రిజర్వేషన్స్ పెంచాలన్న ఆలోచన లేదు, పార్టీ పరంగా సీట్లు ఇస్తామని చెప్పి ఎలక్షన్లోకి వెళ్ళడమా, మొత్తానికి ఆ 30వ తారీఖున జరిగే క్యాబినెట్ సమావేశంలో ఇంకొక 2 రోజులే ఉంది మధ్యలో, 27 ఇవాళ 28, 29, 30 ఆ రోజున డిసైడ్ అవ్వబోతున్నది. అండ్ దాంతోపాటుగా 30వ తేదీన అసెంబ్లీ జరగబోతున్నది. మరి అసెంబ్లీలో ఏం మాట్లాడబోతున్నారు? ఈ మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ఈ 3 బ్యారేజీల మీద విచారణ చేసి నివేదిక ఇచ్చిన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదికని అసెంబ్లీలో పెట్టి పబ్లిక్ డొమైన్లోకి పెట్టబోతున్నారు. అక్కడ దీని మీద చర్చించబోతున్నారు. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 30 నుంచి జరగబోతున్నాయి. శాసనసభతో పాటు శాసన మండలి సమావేశాలు 30వ తేదీన ఉదయం 10:30కు ప్రారంభమవుతాయి. ఉభయ సభల నిర్వహణకు రాష్ట్ర గవర్నర్ అనుమతి ఇవ్వడంతో శాసనసభ కార్యదర్శి వి నరసింహాచార్యులు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అదే రోజు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కూడా జరుగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం 1 గంటకు శాసనసభలోని కమిటీ హాల్లో కేబినెట్ భేటీ ప్రారంభమవుతుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. మంత్రివర్గ సమావేశంలో ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% సీట్ల కేటాయింపు, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపైన చర్చించబోతున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు పైన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను ప్రవేశపెట్టి చర్చించబోతున్నారు. ఈ చర్చలో వివిధ పార్టీల నుంచి వచ్చే అభిప్రాయాలు పరిశీలించి తదుపరి అడుగు వేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నది. ఈ సమావేశాల్లోనే డిప్యూటీ స్పీకర్ ఎన్నిక కూడా జరగబోతున్నది. 2023 డిసెంబర్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరగలే. స్పీకర్ లేని సమయంలో ప్యానెల్ స్పీకర్ల ఆధ్వర్యంలోనే శాసనసభ నడుస్తోంది. అయితే ఇటీవల డోర్నకల్ ఎమ్మెల్యే రామచందర్ నాయక్ను డిప్యూటీ స్పీకర్ పదవికి ఎంపిక చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ దృష్ట్యా 30వ తేదీ నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో డిప్యూటీ స్పీకర్ను ఎన్నుకునే అవకాశాలు ఉన్నాయి. సో దానికి సంబంధించిన జిఓ ఎంఎస్ నెంబర్ 33 నిన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇవ్వడం జరిగింది. ఇన్ ఎక్సర్సైజ్ ఆఫ్ ది పవర్స్ కన్ఫర్డ్ బై క్లాజ్ 1 ఆఫ్ ఆర్టికల్ 174 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ఐ జిష్ణుదేవ్ వర్మ, గవర్నర్ ఆఫ్ తెలంగాణ, హియర్ బై summon the 3rd Telangana Legislative Assembly to meet for its 6th session at 10:30 AM on Saturday 30th August 2025. మరి ఇది ఒకే రోజా లేకపోతే ఏందన్నది చూడాలి. నేను అనుకోవడం 1 డే సమావేశం లాగానే కనబడుతున్నది ప్రస్తుతానికైతే. మరి ఎన్ని రోజులకి బీఎస్సీలో నిర్ణయిస్తారనుకుంటా. బిజినెస్ అడ్వైజరీ కమిటీ మీటింగ్లో దీన్ని నిర్ణయించే అవకాశం ఉంది. మళ్ళీ నెక్స్ట్ డే సండేనే వస్తున్నది. సో ఇట్లా అసెంబ్లీ సమావేశాల్లో కమిషన్ నివేదికని పెట్టబోదు. మరి అసెంబ్లీకి కేసీఆర్ వస్తాడా? రాడు. నేను అనుకోవడం 200%, 1000%, 10,000% రాడు. ఆయన గతంలో రాలేదు, ఇప్పుడు కూడా వచ్చే అవకాశం లేదు. మళ్ళీ అసెంబ్లీలో హరీష్, కేటీఆర్, ఇప్పుడు హరీష్ తీసుకునే అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే ఆయనే కదా భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఆనాడు, ఆయన మీద కూడా కేసు ఉంది కదా. మరి దీని ద్వారా ఏం నిర్ణయిస్తారన్నది చూడాలి. వీళ్ళు వెలుగులో రాసి చూడండి. ఇగో ఈ నెల 30 నుంచి అసెంబ్లీ, అదే రోజు క్యాబినెట్. సెప్టెంబర్ 4వ తేదీ వరకు అసెంబ్లీ కొనసాగే ఛాన్స్ ఉందట. జస్ట్ ఒక 4 గంటలు. ఇప్పుడు 30th రోజు మీటింగు, 31st మళ్ళీ సండేనే వస్తున్నది. మరి ఆ రోజు ఉంటుందా? ఉండదు. 1st, 2nd, 3rd, 4th 5 డేస్ ఉండే అవకాశం ఉందట. అంటే 5 డేస్ సమావేశాలు ఉండే అవకాశాలు ఉన్నాయి.